ఈ లోకంలో ప్రతి ఒక్కరూ చెప్పేవారు నాతో మీ అమ్మాయికి అంత స్వేచ్ఛనివ్వద్దు అని. నేను వాళ్లనే తప్పుపడుతూ వచ్చాను. కానీ ఈరోజు వాళ్ళన్నదే నిజమని నువ్వు రుజువు చేశావు గాయత్రి. ఇదంతా నా తప్పే. తప్పు జరిగిన మాట నిజమే నాన్నగారు. ఆ తప్పు మీ వల్ల కాదు, నా వల్ల జరిగింది. మా నాన్నగారు ఎప్పుడూ తప్పు చేయరు. అంతే కదా నాన్నగారు? నాన్నగారు, నేను చెప్తున్నది అక్షరాల నిజం. నా తప్పు కప్పిపుచ్చుకోవడం లేదు. విందులో నేను తాగిందేమిటో నాకు తెలీదు. నాకు తెలీదు అది మద్యం అని. కావాలని నేనే తప్పు చేయలేదు. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ తర్వాత జరిగిందంతా నా చేతుల్లో లేదు. నా అజ్ఞానం వల్ల జరిగింది. నేను చెప్తుంది నిజం. గాయత్రి చెప్తున్నదంతా నిజమే మావయ్య గారు. విందులో జరిగిందంతా అనుకోకుండా జరిగింది. కానీ ఎలా జరిగితే ఏముంది మావయ్య గారు? అరిటాకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు అరిటాకు మీద పడినా చిరిగేది అరిటాకే కదా. మన గాయత్రి బాగా తెలివైందే. కాని పాపం తను చిన్నపిల్ల కదా, అంత స్వేచ్ఛగా వదిలేస్తే పాపం మంచి చెడు విచక్షణ తనకెలా తెలుస్తుంది? మావయ్య గారు, మా కోసమన్నా గాయత్రిని క్షమించండి. ఇందులో మన తప్పు కూడా ఉంది. పిల్లల్ని మరీ గారాబం చేసి పెంచితే పిల్లలు పిల్లలుగానే ఉంటారు, పెద్దవాళ్లు కారు. వదినమ్మ చంపా చెప్తున్నది నిజమే నాన్నగారు. గాయత్రి ఇక మీదన్నా బాధ్యతగా ప్రవర్తించాలి. జరిగిందేదో జరిగిపోయింది. కానీ మా గాయత్రి స్వేచ్ఛకి మాత్రం ఏ ఆటంకం రాకూడదు. అలాంటి స్వేచ్ఛ వల్లే కదా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. మన కుటుంబ గౌరవం మంట కలిసిపోయింది. ఇక మీదట గాయత్రి ఇంట్లోంచి కాలు బయటపెట్టడానికి వీల్లేదు. ముకుందు చెప్పింది నిజమే నాన్నగారు. జరిగిన రాద్ధాంతం చాలు. ఇక మీదట మాత్రం గాయత్రిని మీరు అదుపులో పెట్టాలి. అయ్యయ్యో, ఇది వింటేనే నా కడుపు తరుక్కుపోతోంది. తల్లి తోడు. మావయ్య గారు, జరగరాందేదైనా జరిగితే మనం ఎవరికి మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. నువ్వు చెప్తుంది నిజం అక్క. కొన్నేళ్లకి లావణ్య పెరిగి పెద్దదైతే దానికోసం మనం సంబంధాలు చూస్తాం కదా. ఇంటి పరువు పోయాక సంబంధాలు ఎలా వస్తాయి? అంటే మా నాన్నగారి వయసుందా ఈయనకి? అయ్యో, అదేమంత పెద్ద విషయం అండి. ఆయన హోదా చూడండి. నా మీద ఒట్టేసి చెప్పండి, గాయత్రి సంబంధం విషయంలో మీరు నాకు అడ్డు చెప్పరని. నేను నీకు మాటిస్తున్నాను దమయంతి. గాయత్రి ఎక్కడా కనబడదే. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే తీసుకొస్తాను. మీరేం తీసుకోలేదు? గాయత్రి, పెళ్లివారు వచ్చేసారు. త్వరగా లే, వెళ్దాం. ఏం చేస్తున్నావు? ఇక్కడే కూర్చుండిపోయావు. ఇక మన ఇంట్లో సన్నాయి మోగుతుంది, ఆటలు పాటలుంటాయి. గాయత్రి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆహాహా, రా వెళ్దాం, రా రా రా. మా అమ్మాయి గాయత్రి అండి. వెళ్ళు గాయత్రి, కాళ్ళకి నమస్కారం చెయ్యి. వెళ్ళు.
చల్లగా ఉండమ్మా. మా గురించి చెప్తానిప్పుడు. నేను దామోదర్ పెద్దక్క నిర్మల్ని, వీడు దామోదర్ కొడుకు సునీల్, వాళ్ళ అమ్మాయి ప్రేమ. నిజానికి ఈ రెండు కుటుంబాలు నాకు బాగా తెలుసు, కానీ ఇది పెళ్లికి సంబంధించిన విషయం కదా, అందుకే మనం అన్ని ఇప్పుడే స్పష్టం చేసుకోవాలి. అమ్మా గాయత్రి, కొంచెం అలా నడుస్తావా? నీ కాళ్లలో లోపమేమీ లేదు కదా? అవును, నడువమ్మా. అమ్మా గాయత్రి, కొంచెం అలా నడుస్తావా? నీ కాళ్లలో లోపమేమీ లేదు కదా? అవును, నడువమ్మా. అన్నట్టు అమ్మాయికి ఎంతవరకు పెళ్లి కాలేదెందుకు? మా దగ్గర మీరేం దాచడం లేదు కదా. అయ్యో లేదండి, ఒకసారి ఏదో నిశ్చితార్థం జరిగిందంతే, కానీ పెళ్లి కొడుకు చనిపోయాడు. అమ్మాయిలో ఎలాంటి దోషం లేదు. వాసన చూడని పుష్పమండి మా గాయత్రమ్మ. వంట వరపు అన్నీ వచ్చు కదా. అరే, వంటలు అదరగొట్టేస్తుందండి మా గాయత్రి. ఈ పలహారాలన్నీ తను చేసినవే. అలాగా? అవునండి. బాగుందండి, వంట వరపు బాగా వచ్చన్నమాట. అదేం కాదండి, ఇంత పెద్దింటి పిల్ల కదా, పైగా ఇంట్లో 2 కోడళ్ళు కూడా ఉన్నారు. ఇంటి పనులు ఏమైనా తెలుసో తెలీదో అని మాత్రం అడుగుతాం కదా. దామోదర్, ఈ అమ్మాయి నాకైతే నచ్చింది, మరి నీకో? బాగా నచ్చేసింది. ఇదిగో సునీల్, అమ్మ ప్రేమ, మీ కాబోయే పిన్నికి దండ పెట్టండి. ఇప్పుడు కొంచెం కట్నకానుకల గురించి మాట్లాడుకుందామా? మీకు అభ్యంతరం లేకపోతే వెంటనే నిశ్చితార్థం చేసుకుందామా? 7 లక్షలు నగదు, నగలు కాకుండా. 7 లక్షలా? నాన్నగారు, అయితే వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందాం. నాన్నగారు,